నన్ను ఒక బ్రో ఇలా అడిగాడు, బ్రో నేను డైలీ జిమ్ కి వెళ్ళి వర్కౌట్స్ బాగానే చేస్తున్నా, నాకు చేంజెస్ ఎందుకు సరిగా రావట్లేదు అని అడిగాడు. అయితే నేను ఇట్లా ఆలోచించి, బ్రో వర్కౌట్ ప్లాన్ ఏమన్నా ఫాలో అవుతున్నావు బ్రో అని అడిగాను. తను అన్నాడు, నాకు వర్కౌట్స్ అన్ని బాగానే వచ్చి బ్రో, నేను డైలీ వర్కౌట్స్ బాగానే చేస్తాను అన్నాడు. ఇంకా అలా చెప్పగానే ఇంకా వర్కౌట్ ప్లాన్ ఏం ఫాలో అవట్లేదులే అని అర్థమైంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఏదైనా పని చేసేటప్పుడు ఒక పద్ధతి పాడు అనేది ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ వీక్ లో బైసెప్ కి ఒక 4 వేరియేషన్స్ చేసాం అనుకో, నెక్స్ట్ వీక్ నీకు అదే 4 వేరియేషన్స్ గుర్తుంటాయా? సరే ఓకే గుర్తున్నాయి అనుకుందాం. ఈచ్ వేరియేషన్ కి ఎన్ని రెప్స్ చేసావు తెలియదు కదా, అస్సలు గుర్తుండదు. అప్పుడు నువ్వేం చేస్తావు, వెంటనే యూట్యూబ్ తీసి టాప్ 4 బెస్ట్ వర్కౌట్స్ ఫర్ బైసెప్, బ్యాక్, ట్రైసెప్ అని సెర్చ్ చేస్తావు. లేకపోతే పక్కనోడు ఏదైనా వర్కౌట్ చేస్తే అది ఫాలో అయిపోతావు. ఇలా చేస్తే చేంజెస్ ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి వర్కౌట్ ప్లాన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వాలి. సింపుల్ గా ఒక చిన్న బుక్ పెట్టుకో, లేదా మీ ఫోన్ లో కూడా నోట్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ వర్కౌట్ కి ఎంత వెయిట్ తో పర్ఫామ్ చేస్తున్నావు, ఎన్ని రెప్స్ చేస్తున్నావు, ఎన్ని సెట్స్ చేస్తున్నావు అనేది పక్కాగా నోట్ చేసుకో. సో దట్ నువ్వు నెక్స్ట్ వీక్ ఇదే వర్కౌట్ చేసేటప్పుడు అదే వెయిట్ తో నీ మ్యాక్స్ రెప్స్ ఏవైతే ఉంటాయో అవి హిట్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు ఈజీగా నీ వర్కౌట్ లో పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల నీకు ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. సో వర్కౌట్ ప్లాన్ ఫాలో అవడం నెగ్లెక్ట్ చేయొద్దు.